అబ్బబ్బబ్బా! ఏమెండలు బయట ఎండలు అంగట్ల కూరగాయలు ఏది కొన్నామని అగ్గిలు ఎలిపెట్టినట్టే. ఈ ఎండాకాలం ఎట్లా బతుకుడో ఏమో. మనుషుల మేగ్గి ఎండలకు గింత నిలబడితే పాపం నోరులేని జీవులు గొడ్లు గోదలు ఎట్లనో ఏమో. షి! ఈ ఎండాకాలం వెళ్ళదాకా గోసే ఉన్నది. సూర్య భగవానుడా, మమ్మల్ని మన్నించి మాపై దయించి శాంతించు తండ్రి, నీ బాంచను జర శాంతిగా. ఈ ఎండలకు మేము ఎట్లా బతుకుడు ఏం కథ తండ్రి, నీ బాంచను. నీ తాకిడికి తట్టుకోలేక అల్లల్లాడుతున్న జనాలకు ఏదో నా వంతు చిన్న సహాయం అట్లా చేస్తాన్నా. జర ఏమనుకోకు తండ్రి, నీ బాంచను. నాకు దోషినంత చేస్తాన్నా. పాపం రోడ్డు మీద పెట్టిన అచ్చపోటోళ్ళు అన్నది ఆగుతారు. పోషవ తండ్రి, నీ బాంచను. అబ్బాబ్బాబ్బా ఏమేంటారా, ఎంత తాగినా గానీ ఎప్పుడైతే లేదు, దిగుడే తప్ప. కోటర్ అవుతున్నది. మరి వాటర్ ఎట్లా? ఆ సూర్యభగవాన్ పుణ్యమాని పిల్లికి పిడిచేని పోసి సలివేంద్రం పెట్టిందట. ఆడికి పోయి చల్లటి నీళ్లు చల్లగా తాగి సలివేంద్రం కన్నా సాపుకొని వంట. పోసి అయితే లేదుగా ఈడ. పోసి ఉంటే నన్ను ఇట్లా తాగని మంచిగా తాగుతా చల్లగా చాపుకొని ఇందమాట. దా దా ఒక్క పిట్టన్న అత్తలేదు. పిట్టలు చల్లా ఉండి అట్టప్పుడైతే గుంపులు గుంపులుగా వస్తాయి. తల్లి ఏల్పో మైసో పోషోని తల్లి చల్లగా ఇట్లా ఎల్లకాలం తాగాలి. చల్లగా ఉన్నాయిరా నీళ్ళు. తాగొచ్చు సత్తిగాడేమో గాడేమో చెప్తాడు నా సలివేంద్రం కాడ. ఈయన తాగొచ్చు తలపండు వాళ్ళగా, ఈయన తాగొచ్చు మొందార నింప. గడ కూర్చున్నాడు ఏందేమో సీస పట్టుకొని. వారు సత్తిగా ఏం చేస్తాను మార్కావు? స్నానం చేస్తాను నువ్వు వచ్చి ఇపురుతుదురా. అట్లనా? ఎగిరితంతా ఎక్కడన్నా పడతావు మార్కొని తాగొచ్చు మొందార నింప. ఇద్దరు వచ్చినా కానీ ఒక్క మోహన్ కన్నా నీ ప్రాయాలు. నువ్వు ఎవరిలో మార్కావు నీ ప్రాష్టానికి? నేను నీ తాగొత్తల పండు వాళ్ళు కానీ నీ మొందారం తెంప. అది చదివేంద్రం అనుకుంటున్నావా, లేకపోతే ఊరు ఇరిగి మంది దాకా మార్కావు మంది కేంద్రం అనుకుంటున్నావు మార్కావు? మరి లేకపోతే నేను మందులే కలుపుకుంటా, ఇంకెళ్ళనన్నా కలుపుకుంటా. నీకేం అవసరమే? అవసరం అయితే నా పోరన్ని తీసుకొచ్చి ఈడ ముడ్డు కూడా కడుగుతా చల్లగా. నడు వాడికెళ్ళి పాత చీపురు పట్టుకొచ్చినట్టు ముఖమంతా దుర్తాన్ని దొంగ తీరాలు కాను. నర్తవ రావాలి దానికి. చల్లటి నీళ్ళు తాగుదామన్నట్టే బాగా మరుగుతానవేందే. చల్ పీకు ఇక్కడి వీకాయి. నాకు చల్లటి నీళ్ళు తాగుతుందని నచ్చి తాగుతా. నీ మందే తాగుతా. ఈడ తానమే చేస్తా, నా ఇష్టం. నువ్వే పెట్టివే నన్ను అడగదందుకు. అట్టనా? గుడ్ల గుబ్బ కళ్ళు పెట్టుకొని పెద్ద పిట్టలు ఏం చూస్తున్నావు? నర్తవ ఈడికెళ్ళారు బాబురా. నీ దొంగ తీరాలు కాను. పాపం అచ్చపోటోళ్లకు దూపైతే నీళ్ళు తాగుతారని నేను అడబెడితే మందు ముండ కొడుకులు అచ్చికిడ మంది తేవిడి పెట్టినారు. ఇలా నువ్వు వచ్చిన రేపు ఇంకోటి వస్తాడు. ఒకరిని చూసి ఒకటి ఎడుతుండ్రు. నీ మొందాలు లేప్ప అత్తున్నావు లావిడి. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు బాడకావు? వచ్చిన వానే పోసావా? దా కూసో. ఓ పెగ్గు గిట్లెత్తవా? మాడకా బద్ద గిట్లున్నారే నాకుతా. ఉన్నది రారా, ఇంటికి రారా. అందరు తెచ్చబెట్టి మసలు పెట్టి గౌర పెట్టి వస్తా. నీ నోట్ల మన్ను ఏడదెల్లారిందని అల్ల పొద్దుగల్ల మంది వచ్చినవరు బాడకావు. తాగి అల్ల పొద్దుగల తత్తావు. నీ తాగొత్తాల పండు వాళ్ళుగా. కూల్ పోసావా కూల్. ఈ ఎండాకాలం దినం బాగా ఎగిర్త పడకు, అగిర్తి లేత్తది. గీ సలివేంద్రం ఎందుకు పెట్టినవే పోసావా? గా మజ్జిగనో గా నిమ్మరసమో ఇంత గా అంబలి వస్తుంది ఆగపోదు అనే పోసావా. నీ తాగొచ్చు మొన్నారని నింప. ఎవరి కాళ్ళు మొక్కినావు, ఎవరి సంక నాకిన నీకు చల్లలు మజ్జిగలు తెచ్చిపోయారా బాడకావు. జరుగు దూరం ఉండు. కుండ మీద పడతావురా, ఈత కుండ వల కొడతావురా. పాపం ఎవరో నచ్చపోయేటోళ్ళు తూపకు నిలబడతారా. నేను సలివేంద్రం పెట్టా. నీ అసలు తాగబోతుంది తాగమని పెట్టినా. నడి రోడ్డు మీద ఎందుకు పెట్టుకునేవే పోసావా? బాడకావు సలివేంద్రం అంటే తొవ్వలే పెడతారు. అచ్చటోడు పోయేటోడు తాగుతాడు. ఇంట్లో పెట్టుకుంటా నా ఇష్టం.
నేను తాగుతా నేను ఈడ వంట నీకెందుకే నీ తాగొత్తు మందారనింప ఎవరి కొంపుస్తావు రాగింత పొద్దుగాల తాగి ఎవరి కొంప నాశనం చేస్తావు జరుగు బార్కవు ఈ సీజన్ తీస్తావురా నా ఇష్టం ఇదేనా దేవతే పోసి దేవతో దయ్యమో నీ ఇంటికాడ తాగుపో నీ ఆకిట్లా గీడికెందుకు వచ్చినావురా నేనేదో అట్లా పాపం దేవుని దయ వల్ల ఎండ కొట్టద్దని చల్లబడాలని ఇట్లా పెట్టుకున్నా నీ తాగొత్తు మందారని తప్ప గబ్బు వాసన వస్తుంది పోయిడికెళ్ళి పో ఆహా చెంపలు కూడా ఎత్తున్నావురా నువ్వు చేసేది కమ్మటి సంసారమైన పని అని సంసారి పని అని చెంపలు వేసుకుంటానవా బార్కవ్ మంచి మంచి వాళ్ళే నిలబడతారు ఎండకు ఎండ చూడు ఎట్లా ముదిరిందో ఎండ ముదిరిందా నీకంటే ఎక్కువ ముదిరిందా నా ఎండ నీకంటే ఎక్కువ ముదిరిందా నా ఎండ దానికంటే ఎక్కువ నువ్వే ముదిరినవే నీ కంట్లే మన్నవాడ దొంగ బార్కవ్ బాగా నాకనే ముదిరి అన్న బార్కవ్ నేను ముదిరిందానంటున్నావు నీ తాగొత్తు మందారం నింప తాగితే ఎవరి ఎట్లన్నది ఏర్పడతలేదు కదా ఆరా నీకు తిట్టుకుంటే చెప్పిన మానవ రాదు మంచిగా చెప్పిన మానవ రాదు గట్ల కాదురా సట్టిగా బాడుకోవు ఎండ 45 డిగ్రీలు కొడతాంది మంచి మంచోడే నిలబడతాండు జర నీడకై పానం కాపాడుకుంటే ఏందిరా 45 డిగ్రీలా నేను 1 డిగ్రీ చదవడానికి నాకు గిన్ని రోజులు పట్టింది అన్నా నువ్వు 45 డిగ్రీలు ఏ ఇన్స్టిట్యూట్ లో చదివినవే నువ్వు 45 డిగ్రీలు ఏ ఇన్స్టిట్యూట్ లో చదివినవే అబ్బా అన్న నువ్వు తోపే పోసి అన్న బాగానే చదివినట్టు చదివిండు గాని అయితేమా గాని ఈ గల్లీలో నీకు సలివేంద్రం పెట్టాలని ఎందుకు వచ్చిందే ఆలోచన ఓహో ఆధారా నేను ఈ ఇడి మీద ఉన్నప్పుడు బాగా మంది నా ఎంబడి పడి దాహం తీర్చు అన్నారు కానీ నేను ఇవ్వనికి ఛాన్స్ ఇయ్యలే అబ్బ పోసావా ఆ ఎండ త్రివిత సాక్షిగా చెప్తానా నువ్వు పరమ పతివతవు పో నువ్వు పత్తితూ పోవే అబ్బా నువ్వు తోపు పోవే కాని పోసావా వాళ్ళ దాహం నువ్వు తీర్చనందుకు వాళ్ళు ఎంత తిట్టుకున్నారో వాళ్ళ పాపం నీకు దాకుతుంది పోవే పాపం దాకద్దానే గీ సలివేంద్రం పెట్టి అచ్చ ఫోటోల దాహం తీర్తాను గాని నువ్వు వీడికెళ్ళాడు బాడుకో నువ్వు వీడు ఉంటే ఎవరన్నా తాగటానికి వస్తారా పోతేనే పోసి నీ జోలికి రాను నీ ఆడతకు రాను చల్లగా గడ వంటనే నువ్వు ఏందన్న వండు గట్టేర్లనే వండు బోదట్నే వండు చల్లగా ఏందన్న వండు నీ దొంగ తినాలు కాను కళ్ళు వాసన వచ్చి పాడైతుంది ఎవరన్నా వస్తారా మంచినీళ్ళు తాగటానికి పోసి కొన్ని చల్లటి నీళ్ళు ఇయ్యే పొద్దుటి నుంచి బాగా తలకాయ నొత్తాంది ఈ గోలేసుకుంటా ఏంది తలకాయ నొత్తందా గీ వయసులో నీకే రోగం తలకాయ నొత్తుందే లగ్గాలు చేసినవా లేకపోతే భూములు కొన్నావా పెళ్లి పేరంటాలు చేసినవే నీకేం రోగం వచ్చిందా ఇప్పుడు తలకాయ నొత్తుంది అంటాను నీకేం రంజే నా బాధలు చెప్పుకుంటోడు పోయి చెప్పినా తీరయి ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి పొద్దున లేచిందంటే ఛాయ్ తాగకుండా మంచిదే సెల్లు పట్టుకొని రీల్స్ చూడాలి ఎన్ని లైక్లు వచ్చినాయో చెక్ చేసుకోవాలి స్నాప్చాట్లో ఏం పోస్ట్ పెట్టాలని చూడాలి ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చినాయో చూడాలి ఇవన్నీ చూడాలి బ్యాలెన్స్ అయిపోతే ఎవరికైనా ఫ్రెండ్కి ఫోన్ చేసి రీఛార్జ్ చేయమని కూడా అడగాలి ఇవన్నీ బాధలు పెట్టుకున్నాక నాకు తలకాయ లేకపోతే ఏం నొత్తది పోసి అబ్బర బిడ్డో పెద్దదే బాధ నీది ఏమో వాళ్ళు పొద్దుగాలు లేవాలి వాళ్ళు కూత చేయాలి బట్ట విండాలి బోళ్ళు బోకలు దోవాలి కూర వండాలి మొగని దవరించి పిల్లల బడికి దోలాలి అన్నట్టు చెప్తాన్నవేందే మీ అబ్బాయి నిన్ను ఏమన్నా ఇవన్నీ చెప్తే అసలు నువ్వు ఆడదానివే నాయే రేపేమనికన్నా ఇస్తే శివ కోసి వెళ్ళగొడతాడు నెత్తిద బోలు పెట్టి ఇవన్నీ మెయింటైన్ చేసిన నాకు మొగన్ని ఎట్లా మెయింటైన్ చేయనో నాకు తెలియదు అనే పోసి నువ్వు చెప్పిన కాడికి మాసాలు గాని కొన్ని మంచినీళ్ళు ఈ టాబ్లెట్ వేసుకుంటా తలకే బాగా నొత్తాంది ఓ ఊరినేదో ఉద్ధరించినట్టు చెప్పబడుతుంది ఇగో పెట్టుకున్న మానానికి తప్పుతుందా పుణ్యమని నప్పుతుంది ఇగో ఇల్లు సంసారం చేసేదానికి కూడా లేదు ఇంత తలకాయ నొప్పి మెల్లగా తాగే మిడుకుంటుందా ఏంది పోసి ఈ టాబ్లెట్ అన్న వేసుకొని తవ వేసుకొని ఇవ్వవా నీ ఒర్రుడు నీకే అవుతాంది నీ ఒర్రుడు గంగలో పోని పట్టుకో అయిపోసావా పనులు తీరాయా తీరలేదురా నువ్వు వచ్చి తీరుపుతావా నీ పనులు తీరిపే మొగన్నా గానీ కొన్ని చల్లటి నీళ్ళు చల్లగా తాగుతా హే కవిత చల్లటి నీళ్ళకి వచ్చినావా
కూల్ వాటర్ కోసం వచ్చిన. అబ్బ జోకులు ఇప్పుడు నమ్మాట లేక రేపు పొద్దుగలకి ఇట్లా నమ్మాట ఎప్పుడు అయినా ఏ మాట కామాట చెప్పాలి కవిత. నీ రాకతోటి ఈ చలివేంద్రం హాట్ కేంద్రంగా మారింది తెలుసా. ఇవన్నీ నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో, నా దగ్గర కాదు. అయినా నీ అకౌంట్ లా గట్టిగా చూస్తే ఒక 1K ఫాలోవర్స్ కూడా లేరు. నీకెందుకు అకౌంట్? అబ్బా నీ ఫాలోవర్స్ నీకనుకున్నారు ఫాలోవర్స్. పోసవ చలివేంద్ర అంటే రిలీజ్ పెడితే నీకంటే ఎక్కువ అందమైన అమ్మాయిలు నీకంటే ఎక్కువ ఫాలోవర్స్ పెరుగుతారు. ఛాలెంజ్ చేస్తా, నీకంటే ఎక్కువ ఫాలోవర్స్ తెచ్చుకొని చూపి తిన్నావా. నీకెంత మంది ఫాలోవర్స్ వస్తారో నేను కూడా చూస్తా, రప్పించుకో. ఏ ఆగుర్రి మీ లొల్లి గంగలవరు ఏమవుతారే. ఇది చలివేంద్రం అనుకున్నారా లేకపోతే సావాసార కేంద్రం అనుకుంటారా? గీడికచ్చి కాకులలో కొట్లాడతారు. అవునే కవితి, అవునే రాకేష్ గా అంటే మీకు కోపాలు వస్తే గాని నీకు సాట్ల బియ్యం పోసి చక్కగా జరుగుడే రాదు. నీ ముఖానికి చిట్టు చాటోట అవురా. నీకు బ్యాంకులో పాస్బుక్ లేదు కానీ ఫేస్బుక్ కారా నీ ముఖానికి. ఏమో నీకైతే ఒంట్లో గ్రామ్ కండ లేకున్నా కానీ ఇన్స్టాగ్రాములు కావాలి. ఇన్స్టాగ్రాములు మన్ను మసాడాలు గివి కాదు రా. అకౌంట్లల్లా రూపాయలు ఎట్లా సంపాదించారో ఆలోచించుర్రి, ఫాలోవర్స్ కాదు. 4 ఫోటోలకు లైకులు వస్తే ఆగుడే లేదు. ఇక రీల్స్ కు కామెంట్లు పెట్టినందుకు అయితే అన్నమే తినరవ్వా. వీళ్ళు ఏదో ఘనకారం సంపాదించినట్టు పెద్ద ముల్లె కట్టుకొచ్చినట్టు ఏమన్నా ఉద్ధరించేది ఉన్నదిరా. ఈ ఫోన్లలో ఈ రీల్స్లలో ఈ ఫేస్బుక్లలో పాస్బుక్లల్లో మంచి పని చేస్తే 10 మంది మెచ్చుకోవాలి, గవి అసలైన లైకులు. కన్నోళ్లకు సేవ చేస్తే 10 మందిలో మాట్లాడుకోవాలి, గవి నిజమైన కామెంట్లు. సోషల్ మీడియాలో ప్రొఫైల్ కాదు, సొసైటీలో మన పేరు చెప్పుకోవాలి. గది బతుకంటే. బతుకని అని యాపులలో పోస్టులు చేసే కన్నా బతుకునిచ్చే పోస్టులు పడ్డాయి. పోయి అప్లై చేసుకొని చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదరా. గది అద్దు మనకు. ఏమైనా సెల్లులు కావాలి, సెల్లు ఎత్తుకుంటూనే ఉంటారు. ఇదే నౌకర్ అవుతుంది. ఏం జనరేషన్ ఏమో పోర్రి. ఉత్తరీలకత్త ఉపన్యాసాలు ఇస్తాను. ఇడ చలివేంద్రం పెట్టినట్టు లేదు, సలహాల కేంద్రం పెట్టినట్టున్నది. అయినా రేషన్ షాప్ లో క్యూ కట్టిన కాలం కాదు ఇది, రోబోటిక్ కాలం. ఏం లొల్లి అక్కడ? మీరు వండరు, నన్ను వండనియరా? ఓ నీ నోట్లో మన్నువారు, నీ జోలికి మేము వచ్చినాం. దొంగ బారకవు బగ్గదాయి బలత్రం అన్నావు. ఇంటికాడ జాగలేదు రగ్గీడ అన్నావు. నువ్వు వండవు మమ్మల్ని వండరు ఏమని అంటారు? నువ్వు దొంగ బారకవు పోనరు. నాకు అవ చూడు అని జొలుగుడు చూడు అని నడక చూడు. ఏం జొలుగుడు జరుగుతున్నావురా? ఊగుడు పాడుగా నీ ఊగుడు ఊరవతల పోను. పోసి మా గురువు ఒక ముచ్చడి చెప్పిండే, తాగి ఊగినోడు గొప్ప కాదే, తాగినాక ఊపటోడు గొప్పోడే. ఏంది గురువా? గురువు ఎవర్రా మూతినాకుల్ల బారకవు? నువ్వే గీత దాపురించమంటే నీ గురువు ఇంకెత్త పాడవుతాడో. నీ నోట్ల మన్ను గురువు చెప్పిండట. ఎవడో గురువు తాగు అని చెప్తారా? ఎవడన్నా తాగు అని చెప్పినాడు గురువు అయితే అర్రా? మంచి మాట చెప్పినాడు గురువు అవుతాడు గాని నీ నోట్లు చూస్తే ఊవే ఖరాబ్ అయింది. పాడుకో పోయి ఇంటికి గురువు కొట్టుకుంటా వండిపో. ఎట్టా నువ్వు సొలుక్కుంటా. సూర్య భగవానుడా, ఇక ఏందా నీ లొల్లి? నువ్వు పోత కాదా? పో. కవిత మనం రీల్స్ చేసుకుందాం. పోని పీకుర్రి మీ నొల్ల మన్ను. ఇగో గోళీలు ఇంత మర్చిపోయినవేమే, దీని తలకాయ నొప్పి పాడుగాను. పోషవా కొన్ని నీళ్ళు ఇవ్వవా? ఎండకు పోయి ఆడుకొని వస్తున్నాం మేము. గింత ఎండలు ఆడకుంటే ఏమైతే అందుల్లా. ఇక పట్టు తాగుండ్రి. అవి చూడు చల్ల చెమటలు ఎట్లా వచ్చినాయో. ఒప్పల్లా గవేన్న బట్టలేనా? అసలే ఎండ బాగా కొడుతుందంటే మొద్దులకు మొద్దులు నీ బట్టలు చల్లగా ఉండా. గింత దూపకొస్తున్నారా పిల్లలు? ఈ ఎర్రటెండలా గ్రౌండ్ లా క్రికెట్ ఆడుకుంటేంది నీ క్రికెట్ ఆగులేవోను. గడ సల్లాగా చెట్నీడకి ఆడుకోపోర్రి. నేటి బాలలే రేపటి భార్య భర్తలు. నేటి బాలలే రేపటి భార్య భర్తలు. ఏం పిల్లు ఉన్నది నీ పిల్ల సల్లా ఉండవు. ఒకటేసారి పిరాత బండెత్తేసినట్టు చేసింది. నా సొంటి గడుసుదే ఉన్నది గాని. నేటి బాలలే రేపటి పౌరులు అనుకుంటే నేటి బాలలే రేపటి భార్య భర్తలు అట. రాను రాను ఏమైతారో ఈ జనరేషన్ సల్లాగుండా.